రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుగొండ పోలీస్ స్టేషన్లో సస్పెండ్ అయినటువంటి సిఐ చిన్నమల్లయ్య లొంగిపోయారు. ఓ మహిళపై అత్యాచారం చేశారనే కేసు నమోదైనప్పటి నుండి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయడంతో ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు వినుగొండ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఏప్రిల్ 29న ధనలక్ష్మి అనే మహిళ తనను చిన్నమల్లయ్య అత్యాచారం చేశాడంటూ కూడా ఫిర్యాదు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఎట్టకేలకు చిన్నమల్లప్ప సంబంధించి కూడా లొంగిపోయారు. మరి దీనిపైన తదుపరిగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఈ చిన్నమల్లయ్య సీగా చేసినటువంటి సందర్భంలో అయితే మాత్రం చాలా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా కూడా ఉన్నటువంటి నేపథ్యం. దానికి తోడు ఇతను కారంపూడి సీఏగా చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక టీడీపీ నాయకుడి మీద అయితే మాత్రం గన్ను తీసి బెదిరించినటువంటి పరిస్థితుల నేపథ్యం. ఆ తర్వాత ఆయన వినుకొండకు సంబంధించి వినుకొండ సీఏగా చేస్తున్నటువంటి సందర్భంలో ధనలక్ష్మి అనేటువంటి ఒక మహిళ పైన అత్యాచారం చేసినట్లు కూడా ఆమె అయితే మాత్రం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆమె అయితే ఫిర్యాదు ఇవ్వడం, తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చర్య తీసుకునేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో చిన్నమల్లయ్య అయితే మాత్రం అబ్సెంట్ అయ్యారు. ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నించారు. తర్వాత ఐజీ సర్వశేష త్రిపాఠి అయితే మాత్రం ఇట్లాంటి వాళ్ళు సర్వీస్ లో పనికిరాని రిమూవ్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యం హైకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, తనకి మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేసినా కూడా ఆ మధ్యంతర బెయిల్ కోర్టులు తిరస్కరించడంతో ఇక తప్పనిసరి పరిస్థితులు అయితే ఆయన ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి వినుకొండకి సంబంధించినటువంటి పిఎస్ లో అయితే ఆయన దిగిపోయినట్టు తెలుస్తుంది. పోలీసులు అయితే మాత్రం ప్రధానంగా కూడా పోలీసుకి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యం. దీనితో ఆయన మీద పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైనట్టు, గతంలో ఆయన చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు వాటికి సంబంధించిన విషయం మీద కూడా కేసులు నమోదైనట్టు మనకు తెలుస్తుంది. ఒక అత్యాచారం కేసుతో పాటుగా కూడా బెదిరించిన కేసు కూడా ఆయన మీద నమోదైనటువంటి నేపథ్యం. ఈ రోజు అయితే మాత్రం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. దీన్ని మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా కూడా తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.